హలో గాయ్స్, మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, డబల్ దిమాగ్తో రాబోతున్న మన డబల్ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ వచ్చేసి ఆగస్ట్ 4th అయితే రిలీజ్ కాబోతుంది. ఈ ట్రైలర్కి వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్గా వచ్చేసి మన ప్రభాస్ అన్నంట. ఇదే కానీ జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకాలే భయ్యా. మొదలే మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వచ్చేసి డయాడ్ ఫ్యాన్స్. ప్రభాస్ అన్నే వచ్చి మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు ఊరుకుంటారు? ఈ మూవీ చూడకుండా అందరూ చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. నేను కూడా ఈ మూవీ కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నాను భయ్యా. నేను అసలు ఇస్మార్ట్ శంకర్ని అయితే చాలా ఇష్టపడ్డాను, కానీ ఈ మూవీ కోసం అయితే నేను ఇంకా చాలా ఇష్టపడుతున్నాను గాయస్. ఇంకా సెకండ్ మూవీ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మన విజయ్ దేవరకొండ గారి VD12 మూవీ గురించి అయితే కొంచెం డిస్కస్ చేసుకోబోతున్నాం. మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, రీసెంట్ టైంలో విజయ్ దేవరకొండ గారికి అయితే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ భయ్యా. ఎందుకంటే ఆయన ప్రతి మూవీ అయితే యావరేజ్గా మరియు ఫ్లాప్గా అయితే రావడంతో ఆయన సక్సెస్ని అయితే అంతగా అందుకోలేకపోయారు. కానీ ఈ రోజు అయితే ఒక లుక్ని అయితే రిలీజ్ చేశారు భయ్యా VD12 నుంచి అయితే. ఆ లుక్ని కానీ చూస్తున్నట్లయితే విజయ్ దేవరకొండ గారు మళ్ళీ ఆయన బ్యాక్ టు ఫామ్ అయితే రాబోతున్నారు భయ్యా. నేను ఈ మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నాను గైస్. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మీరందరూ ఈ ఫోటో చూడంగానే జైలర్ మూవీ అప్డేట్ అనుకున్నారా? కాదు భయ్యా, రీసెంట్గా అయితే మన రజనీకాంత్ అయితే కొత్త మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీ పేరు వచ్చేసి కూలీ మూవీ. ఈ కూలీ మూవీ వచ్చేసి డైరెక్షన్ చేయబోతుంది మన లోకేష్ కనకరాజ్ గారు. మొత్తానికి అయితే ఒక్కొక్క షాట్లో అయితే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది. ఈ కూలీ మూవీలో వచ్చేసి మన మెయిన్ విలన్గా అయితే నాగార్జున గారు అయితే యాక్ట్ చేయబోతున్నారంట. ఒకవైపు ఏమో రజనీకాంత్ గారు, ఒకవైపు ఏమో నాగార్జున గారిని చూడాలని నేనైతే ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నాను. ఈ మూవీ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను భయ్యా. మీ రెస్పాన్స్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, దేవరా మూవీ నుంచి అయితే సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే ఎప్పటి నుంచో అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రోజు అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసేసారు భయ్యా. ఆగస్ట్ 5th అయితే ఈ మూవీ నుంచి అయితే సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది. మొత్తానికి ఫస్ట్ సింగిల్ అయితే అనిరుద్ధ్ గారు చాలా మందిని అయితే ఆకర్షిస్తున్నారు. సెకండ్ సింగిల్ కోసం కూడా నేనైతే ఎదురు చూస్తున్నాను గైస్. మొత్తానికి ఈ మూవీలో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డబుల్ యాక్షన్గా అయితే యాక్ట్ చేయబోతున్నారు. క్లీన్గా కానీ మీరు పోస్టర్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్టీఆర్ గారిది కొత్త లుక్ కూడా చూపించేశారు భయ్యా. క్లీన్గా మీరు ఆ పోస్టర్లో అయితే అబ్జర్వ్ చేయండి. ఈ మూవీ కోసం అయితే నేనైతే ఎదురు చూస్తున్నాను గైస్. మీరు ఈ మూవీపై ఏంటో మీ రెస్పాన్స్ కింద కామెంట్ బాక్స్లో తెలిపి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.